This is Haripriya. Welcome back to my channel. ఈరోజు దివాళీ నైట్ అనమాట. మార్నింగ్ నుంచి ఫ్రెష్ అవ్వలేదు, ఇప్పుడే స్నానం చేసింది. డోంట్ జడ్జ్ మీ. ఎందుకు అంటే ఏమో తెలీదు, ఇంటికి వచ్చాము అట్లా రిలాక్స్డ్గా అట్లా కూర్చొని టీవీ చూస్తున్నాము. అండ్ ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఈ వీడియో ర్యాండమ్గా పెడుతున్నాను అనమాట. ముందు రోజు ఏం చేసాము అంటే జస్ట్ అరిసెలు, మా అమ్మ పప్పు బిల్లలు అవి చేసింది. అంటే కొంచెం షాపింగ్ ఉంటే అవి చూసుకొని వచ్చాము. ఆ క్లిప్స్ అన్నీ నేను దీని తర్వాత అవి యాడ్ చేస్తాను. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఏమీ చేయలేదు. అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడే వెళ్ళారనమాట, నేను వెళ్ళలేదు పూజకు కూడా. సరే ఊరికే కాసేపు అట్లా ఫ్రెష్ అయ్యి దండం పెట్టుకుందాం అని చెప్పి రెడీ అవుతున్నాను. సో మరెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. కానీ చాలు, ఇది తోస్తాలు దీన్ని. తగిలించుకోవచ్చు. ఏంటి దీపావళి తొట్ల లాస్ట్ టైం పొడుగువే అవి, పొడుగు తొట్లు ఉన్నాయి, ఇట్లా హ్యాంగ్ చేసే తొట్లు ఉన్నాయి అన్నమాట. అన్నీ ఎమ్ముంది, ఎల్లో రెండు వస్తాయి. ఎల్లో ఒకటి చూపిస్తాను. అది నీకు మామూలు మనవి బ్రాండెడ్వి అక్కడ షాప్స్లో తీసుకుంటే అయినా కానీ సరిపోదు అక్క. నీకు వీటన్నిటిలో ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి ప్రాపర్గా, లేదంటే కష్టం. చెవు కలబెట్టకు. మెటీరియల్ చాలా బాగున్నాయి. ఈ బ్లూ కన్నా ఇది కొంచెం డార్క్గా ఉన్నట్టుందా? అది మరి ఇది కొంచెం బాగుంది ఆ బ్లూ కన్నా. పాపక ఎంత సైజు కావాలా? ఎంత సైజు కావాలరా? పిల్లలు ఒక 2 years పాప. గ్లాస్ అయినా సెట్ కాదు, చెంకిల్ లేకుండా. నువ్వు చూసినప్పుడు అమ్మమ్మ అమ్మమ్మ తీసుకురా, అందుకే దోశ
ముందు కాలుతో వచ్చినావు కదా అందుకే ఆయన వెళ్ళలేదు. వస్తున్నా. జావా పక్క టైపాకాయలు ఇటు పక్క క్లీనింగ్. దోశ వేయడం కూడా వచ్చా? ఇది రాదు చెప్పు. అన్నీ తెలుసు, అన్ని వంటలు చేస్తా. నీ బోస్తాలు ఎత్తా పూజ నోములకి సామాన్కి. మార్నింగ్ నుంచి అలా కూర్చొని ఈవినింగ్ ఫ్రెష్ అయ్యాను అనమాట బేసిక్గా. సో ఇంకా ఫ్రెష్ అయ్యి నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది నేను లాస్ట్ ఇయర్ జనవరిలో తీసుకున్నప్పుడు కొంచెం లూజ్ ఉంది కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. అమెజాన్లో తీసుకున్నాను అనమాట బై ద వే. ఇంకా అమ్మ అక్క వాళ్ళు మాత్రం పక్కన ఇంట్లో కలసం పెడతారు. సో అక్కడికి పూజకి అది వెళ్ళి కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు. शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां सत्य सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणोऽस्तुते श्री नारायणाय नमः उमा महेश्वराय नमः वाणी हिरण्यगर्भाय नमः श्रीकृष्णाय नमः अरुन्धती विशिष्टाय नमः ग्रामदेवताय नमः कुलदेवताय नमः इष्टदेवताय नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः गोविंदाय नमः आज्ञाये प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोह दक्षिण दिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेरी मध्यदेशे भगवतो भागवतो आचार्य ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి దీపాలన్నీ పెట్టినామన్నమాట. ఇంకా ఈ చిన్న చిన్న డెకరేషన్ మాత్రం వచ్చాక పెట్టారు, ఈవినింగ్ చేసుకుందాము అని. అండ్ అట్ ద సేమ్ టైం మేము మూవీ వెళ్దాము అని అనుకున్నాము. ఫస్ట్ ఆఫ్టర్నూన్ వెళ్దామా లేకపోతే నైట్ వెళ్దామా అనుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ పూజకు లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళకుండా నైట్ వెళ్తున్నాము. ఆ నెక్స్ట్ డే వెళ్దాము అంటే మా చెల్లికి ఎగ్జామ్ ఉన్నిందనమాట. సో అప్పుడు కుదరదు, అందుకని ఆ రోజు నైట్ సెకండ్ షో వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక 2 times వెళ్ళాను నైట్ షోకి, ఫస్ట్ టైం. బట్ ఫ్యామిలీతో వెంకటగిరిలో వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇంకా వచ్చేసరికి ఇంకా అమ్మ టకటక పూజ చేస్తుంది, బయట అవి చేసుకున్నాము. తర్వాత మాకు నోములు ఉన్నాయన్నమాట. సో నోము దారాలు అవి అంతా కట్టుకొని తినేసి బయలుదేరాము. అరౌండ్ 9:45 అలా స్టార్ట్ అయ్యామన్నమాట మూవీకి. పరమా నేను ఊరికే పిలిచాను.
సరమా కానీ ఇప్పుడన్నా చూడు సరమా ఇదైతే బాగా వస్తుంది త్వరగా. ఏంటి మరి మీరా అది వెలిగింది ఆగుతుంది. మా ఏది పేలింది? ఈడ పేలిందా? ఈడ పేలినట్టే వచ్చింది సౌండ్ కదా. కాదు ఆడ పేలింది. అట్టే ఆనిచ్చు మా దానికి నీలాగే తుస్సు. హాయ్ దేవునికి కట్టే రాఖీ నాకు నువ్వు జరుకో. శర్మకి వడేసి రాబు తినేసి కొనుక్కుంటుంది అది పెరుగన్న లేవు మేప వడేసి చాలా టైట్ చెమ్మ అయితే టైట్ అయిపోతుంది. వేసి నేను తింటుంది తీసేచ్చాను వన్ డేకి 3 రోజులు ఆదివారం శనివారం తీసి లోపల పెట్టినాను కదా పెట్టున్నావు. పైకి రాబాకండి హరి రాము నేను వస్తా తొలి బద్దలు వచ్చేది ఇంకెందుకు మా నాన్న చూడు పోయి కొట్టి వాళ్ళకి చూసాడు పోయి తలుపు బద్దలు కొట్టుకొని వస్తా అంటే ఎవ్రీవన్ ఎక్కడికి వెళ్తున్నావు? అడుక్కోడానికి అని చెప్పు. అను కనిపి ఇట్లా ఎద్దులాగున్నావు. ఇంకా డిన్నర్ అంతా చేసుకొని
మేము అంత మూవీకి వెళ్ళామన్నమాట. మా నాన్న తప్ప, మా నాన్న సినిమాలు చూడరు. సో నాన్న మాత్రం పడుకొని రెస్ట్ చేసుకున్నారు. ఇంకా మేము రెస్ట్ ఎవరైతే ఉన్నామో అందరము మూవీకి వెళ్ళాము. బై ద వే అమరన్కి వెళ్ళామన్నమాట. వాసన వస్తుంది తెలుసు. ఇది నెక్స్ట్ డే గోరింటాకు తెస్తే ఇంకా సరైన అందరం ఇంట్లో పెట్టుకున్నాము. లక్కీయే పెట్టుకుంది, నాకు నేనే పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఒక చిన్న దివాళీ వ్లాగ్. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ నో లేట్గా పోస్ట్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఐమ్ ట్రయింగ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.